ప్రధానంగా ఈ మాన్సూన్ విండ్స్ అనేటివి ఈ ఎర్త్ యొక్క మూమెంట్ వల్ల ఎర్త్ యాక్సిస్ ఒకటి మనకి స్ట్రైట్గా లేకుండా 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. ఈ వాలి ఉండటం వల్ల మనకి డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ ద ఇయర్లో డిఫరెంట్ సీజన్స్ అనేవి మెయిన్గా దీనివల్ల వస్తాయి. ఈ సీజన్స్ కూడా ఏంటంటే ఈ గ్లోబల్గా ఉన్న ఎర్త్ మీద ఈ సూర్యరశ్మితోటి వేడెక్కిన సిచ్యుయేషన్ డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్గా ఉండటం వల్ల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి విండ్స్ జనరేట్ అయ్యి ఈ విండ్స్ ఏంటంటే సముద్ర ప్రాంతాల నుంచి వచ్చిన విండ్స్ చాలా తేమను తీసుకురావడం వల్ల ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకంగా మన ఇండియన్ మాన్సూన్ గురించి చేసినట్టయితే ఇండియన్ మాన్సూన్లో మెయిన్గా ఏంటంటే మనకి సమ్మర్ పీరియడ్లో నార్త్ ఇండియా ఇటు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను సైడు బాగా హీటింగ్ వల్ల ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. ఈ లో ప్రెషర్ ఏర్పడినప్పుడు మనకి సదరన్ హెమిస్ఫియర్ మనం ఈక్వేటర్ దాటి కిందకి పోయినప్పుడు ఈ కిందలో మనకి ఈ మస్కారెన్ ఐలాండ్స్ అన్న ప్రాంతంలో పెద్ద హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ నుంచి మన ఈ లో ప్రెషర్ వైపు విండ్స్ అనేవి భూమధ్య రేఖని దాటుకుని వస్తాయి. ఈ దాటుకుని వచ్చినప్పుడు ఇవి సముద్రాల మీదుగా హిందూ మహాసముద్రము, ఈ బంగాళాఖాతము, అరేబియన్ సముద్రాల మీదుగా వచ్చినప్పుడు చాలా తేమను తీసుకొచ్చి మనకి ఒక 4 నెలల పాటు ఈ మాన్సూన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈ మాన్సూన్ యొక్క రెయిన్ఫాల్ అనేది ఒక గ్లోబల్గా 2 ఎఫెక్ట్స్ దీని మీద ప్రభావితం చూపిస్తాయి. ఇవేంటంటే మన ఈఎన్ఎస్ఓ అని ఒకటి అంటాము, అలాగే సదరన్ ఆసిలేషన్ అని ఒకటి అంటాం. ఇటువైపు చూసినట్టయితే ఇప్పుడు మనము ఈ ఆస్ట్రేలియా సమీపంలో మనకి ఈ పసిఫిక్ వాటర్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అది మనకి ఇండియాకి వచ్చేటటువంటి ఈ మాన్సూనల్ ఫ్లో మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీన్ని మనము ఎల్నినో పరిస్థితి అంటాం. ఈ ఎల్నినో పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఇటు ఆస్ట్రేలియా ప్రాంతంలో విపరీతమైన వర్షాలు పడి మనకి వర్షపాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే ఈ టెంపరేచర్స్ కనుక తగ్గినప్పుడు మనకి ఈ ఫ్లో అనేది మన వైపు ఎక్కువగా వచ్చి మన మాన్సూన్ మరికొంత పుంజుకొని మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నమాట.